audio jungle. ఆ 3 నెలల కోసమే ఒక గేమ్ కోసమే ఆ గేమ్ కూడా ఇప్పుడు నేను ఈవెన్ అట్టే అన్నాను అనుకోండి ఆవిడ నాకు లైఫ్ అంతా బిగ్ బాస్ లో నామినేట్ చేయదు. ఆవిడ ఏది తప్పు చేసినా నేను తప్పు చెప్పడం. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. చెప్పి ఎవరి జోలికి వెళ్ళలేదు. నేను బిగ్ బాస్ హౌస్ లో పెట్టుకుంది బంధాలు ఓన్లీ ముగ్గురుతోనే. ఒకటి మై డియర్ బిగ్ బాస్ తో, అండ్ 2 మై స్వీట్ హార్ట్ నాని గారితో, అండ్ 3 మై లవ్లీ పీపుల్ ఆడియన్స్. ఇంట్లో బంధాలు పెట్టుకుంటే నెక్స్ట్ బయట బంధాలు పెట్టుకుంటే బంధాలు వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది. నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కొంచెం డిబేట్ అయ్యి వీళ్ళందరూ అందరూ కలిసి నాదే అటాక్ చేస్తున్నారంటే కొంచెం డిప్రెస్ అయ్యాను. కాకపోతే ఎప్పుడైతే మన కిరీటి గొడవ అయిన తర్వాత నాని గారు ఎప్పుడైతే చెప్పారో కౌశల్ నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కోసం నువ్వు వాడాలి అన్నారో అప్పుడు నాకు నా నరనరంలో కసి పెరిగింది. పోయిన ఫ్యాన్స్ కి నేను గెలిచి వాళ్ళ రుణం తీర్చుకోవాలని. అలాగే నా తల్లి నాకు జన్మనిచ్చింది కాబట్టి నా తల్లి ఎప్పుడు కూడా చెప్పింది, జీవితంలో పుట్టావా ఎంజాయ్ చేసావా చనిపోయావా కాదు, జీవితంలో పుట్టావా సాధించావా చనిపోయావా, చనిపోయిన తర్వాత కూడా మన పేరు 10 కాలాలు పడి ఉండాలి. సో నేను అదే ఇన్స్పిరేషన్ తో గేమ్ ఆడడం జరిగింది. నిజంగా సెకండ్ వీక్ లో నాని గారు నన్ను మోటివేట్ చేసిన విధానం ఐ రియల్లీ ఇంప్రెస్. అండ్ అతను బేసిక్ గా ఏది క్లియర్ గా చెప్పరు, ఎపిసోడ్ లో ఒక అర్థం చెప్తారు. అర్థానికి మనం పరమార్థం ఎదుర్కొంటే మనం అతను ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైపోతుంది. సో దాని మీద వర్కౌట్ చేస్తే విన్ ఎనీథింగ్ అన్నమాట. తర్వాత వాళ్ళ దేవుడికి నెక్స్ట్ నన్ను ప్రేమ చేస్తారు. సో మార్నింగ్ కౌశల్ని ఎలా పంపించారు, నైట్ కౌశల్ని ఎలా పంపిస్తారు బయటికి వెళ్తారు. సో నాకు నేను ఒక పక్కన పడుకునే ఉంది, వాళ్ళందరూ ఒక పక్క కూర్చుని మీటింగ్ పెడుతున్నారు రాత్రి 2 గంటలు రావచ్చామని. సో ముచ్చట్లు రావడం అప్పుడు ముచ్చటగా నాకు చెవులో పడతా ఉండేది. సో నందిని కూడా ఒకసారి అదే చెప్పాను, ఆ ముచ్చట్లేంటో ఒకసారి నాకు చెవులో ఏమన్నా నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుకుంటున్నారండి. ఆవిడది కూడా నేనేదో తప్పు చెప్పానని చెప్పి మళ్ళీ ఏదో చెప్పి అది కూడా నామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అక్కడ వచ్చిన నాకు వాళ్ళ నా గురించి మాట్లాడుకుంటున్నారని తెలుసు. బట్ నాకు తెలుసు వాళ్ళు నా గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే నాకు అంత మంచిదని. అప్పుడే నాలో ఉన్న కసి ఇంకా బయటకు వస్తుంది. సో మాట్లాడుకుని ఎంత మాట్లాడుకుంటారో సో నేను కూడా చూసుకుంటానని చూసుకున్నాను. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిత్రుడు చెప్పారు 39 crores చేంజ్ బిగ్ బాస్ హిస్టరీలోనే కలెక్ట్ చేసావా పంపించాను. కౌశల్ కోసం ఫైట్ చేసి మీరందరూ కేరళలో ఫ్లడ్స్ కూడా 15 lakhs కలెక్ట్ చేసి పంపించారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగా ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత. నిజంగా ఆ కష్టాలు ఉన్న కేరళలో అందరినీ మీరు ఆదరణ అవుతున్నారంటే రియల్లీ వెరీ ఇంట్రెస్ట్. అండ్ ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు. యాక్చువల్లీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ ముందు నేను యాక్చువల్లీ మోడలింగ్ అకాడమీ ఓపెన్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఫస్ట్ మోడలింగ్ అకాడమీ ఓపెన్ చేస్తున్నాను. అది కూడా నాకు మహేష్ బాబు గారి దగ్గర ఉండి చేయించారు. అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎప్పుడో వెళ్తా ఉంటారు. భుజం చేసి నేను నైట్ మార్నింగ్ వరకు మోడల్స్ అంతా కోఆర్డినేట్ చేసి మార్నింగ్ షూటింగ్ చేస్తే కౌశల్ నీ హార్డ్ వర్క్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. బట్ జీవితంలో
ఎంత కష్టపడుతున్నావో కష్టాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవడం అంత కష్టం. సో నేను వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బిగ్ బాస్ ఈ 113 రోజుల కష్టాన్ని నా లైఫ్ లాంగ్ ఆ కష్టాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న తర్వాత అప్పుడు నా కష్టం ఈ బిగ్ బాస్ హౌస్ లో పడిన కష్టానికి ఒక ప్రూఫ్ ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.